ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి తెలుసుకుందాం. సో ఇది ఫార్మా ఇండస్ట్రీలో ఎలా వర్క్ అవుతుంది, సో దీని గురించి అయితే తెలుసుకుందాం అనమాట. ఒక ట్యాబ్లెట్ లేదా క్యాప్సిల్లో యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎలా విస్తరిస్తుందో తెలుసుకోవాలంటే అది ఎంత పార్టికల్ సైజులో ఉందో తెలుసుకోవాలి. అందుకే పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్ట్రుమెంట్ అనేది యూజ్ చేస్తారు. ఇవి ఫార్మా ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు ముందుగా పార్టికల్ సైజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. సో పార్టికల్ సైజ్ అంటే దాని యొక్క సైజ్. ఇందులోని మనకి లెంత్, విడ్త్, డయామీటర్ ఇది మైక్రోమీటర్లో మనం మెజర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 10 మైక్రోమీటర్ అంటే 0.01 mm అనమాట. సో అలాగే పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక శాంపిల్లో పార్టికల్స్ అన్నీ సేమ్ సైజులో ఉండవు. సమ్ ఆర్ స్మాల్, సమ్ ఆర్ బిగ్. సో హౌ మెనీ పార్టికల్స్ ఆర్ ఇన్ ఈచ్ సైజ్ రేంజ్, దట్ ఈస్ కాల్డ్ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్. సో నెంబర్ 3, ఇంపార్టెన్స్ ఇన్ ఫార్మా ఇండస్ట్రీ. సో ఈ యొక్క పార్టికల్ సైజ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సో ముందుగా డ్రగ్ డిజల్యూషన్ రేట్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. స్మాల్ పార్టికల్స్ డిజాల్వ్స్ ఫాస్టర్, క్విక్కర్ యాక్షన్ ఆఫ్ ద డ్రగ్. ఇక్కడ మనకి ఈ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ వల్ల ఏంటంటే పార్టికల్స్ అనేవి చిన్నగా ఉంటే డిజాల్వ్ అయ్యే క్యాపబిలిటీ ఎక్కువగా ఉంటుంది. అలాగే డ్రగ్ యొక్క యాక్షన్ కూడా చాలా తొందరగా ఉంటుంది. తర్వాత బయో అవైలబిలిటీ. కరెక్ట్ సైజ్ మీన్స్ బెటర్ అబ్జార్ప్షన్ ఇంటూ ద బాడీ. సో బయో అవైలబిలిటీ మనకి కరెక్ట్ సైజ్ అనేది తెలిసినట్లయితే సో దాని యొక్క అబ్జార్ప్షన్ రేట్ అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే మనకి మన బాడీలోకి అబ్జార్ప్షన్ అంటే ఎలా జరుగుతుంది, సో దాని యొక్క బయో అవైలబిలిటీ ఎలా ఉంది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే యూనిఫార్మిటీ కోసం మనం చూస్తాం అనమాట. సో ట్యాబ్లెట్లో ఈచ్ డోస్ షుడ్ హ్యావ్ సేమ్ కంటెంట్. ఇట్ ఈస్ డిపెండ్ అపాన్ ద సైజ్ యూనిఫార్మిటీ. మన ట్యాబ్లెట్లోని ప్రతి డోస్లో కూడా మనకి యూనిఫామ్ కంటెంట్ అయితే ఉండాలి. సో దానికోసం మనకి సైజ్ అనేది యూనిఫామ్గా ఉన్నట్లయితే సో యూనిఫామిటీ అనేది మనకి ఖచ్చితంగా వస్తుందన్నమాట. తర్వాత స్టెబిలిటీ గురించి మాట్లాడుకోవాలి. రైట్ పార్టికల్ సైజ్ రెడ్యూసెస్ సెటిలింగ్ ఇన్ ద సస్పెన్షన్ అండ్ ఇంప్రూవ్స్ ద షెల్ఫ్ లైఫ్. పార్టికల్ సైజ్ అనేది రైట్ పార్టికల్ సైజ్ ఉన్నట్టు అంటే ఖచ్చితమైన పార్టికల్ సైజ్ ఉన్నట్లయితే అది సస్పెన్షన్ లాగా మారకుండా సో దాని యొక్క సెల్ఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకునే క్యాపబిలిటీ ఉంటుంది. కాబట్టి సో ఈ యొక్క పార్టికల్ సైజ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫ్రెండ్స్, మనకు ఆల్రెడీ చెప్పాను. సో పార్టికల్ సైజ్ అంటే ఏంటి, సో పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి చెప్పాను. సో ఇక్కడ మనకి పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్లోనే హౌ మెనీ పార్టికల్స్ ఆర్ ఇన్ ఈచ్ సైజ్ రేంజ్ అంటే ఎన్ని పార్టికల్స్ ఒకే సైజ్ రేంజ్లో ఉన్నాయి తెలుసుకోవటాన్నే మనం పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది చెప్పుకుంటాం అనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ వరకు వీడియో చూశారు కదా. సో ఇన్ఫర్మేషన్ మీకు కొద్ది గొప్ప ఇంపార్టెంట్ లాగా అంటే దీని గురించి మీరు ఏదో తెలుసుకున్నారు అని ఖచ్చితంగా మీకు వర్తీగా అనిపిస్తే సో వీడియోని ఒకసారి లైక్ చేయండి. సో తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ గురించి తెలుసుకుందాం. సో ఇన్స్ట్రుమెంటేషన్ యూజ్డ్ ఫర్ పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్. సో మనకి మోస్ట్ కామన్గా యూజ్ చేసేది వచ్చేసి లేజర్ డిఫ్రాక్షన్ అనమాట. లైట్ పాస్ చేయడంతో పార్టికల్ సైజ్ని మెజర్ చేస్తారన్నమాట. ఇందులో లేజర్ డిఫ్రాక్షన్ అంటే ఏంటంటే చాలా కామన్గా యూజ్ చేసే లేజర్ డిఫ్రాక్షన్ అనమాట. లేజర్ డిఫ్రాక్షన్ ఇన్స్ట్రుమెంటు. సో లైట్ని పాస్ చేయడంతో పార్టికల్ సైజ్ని మెజర్ చేస్తారు. స్మాల్ పార్టికల్ స్కాటర్ లైట్ ఎట్ వైడ్ యాంగిల్స్, లార్జ్ పార్టికల్స్ స్కాటర్ ఎట్ నారో యాంగిల్. ఏవైతే చిన్న పార్టికల్స్ ఉన్నాయో లైట్ని పాస్ చేసినప్పుడు అవి వైడ్ యాంగిల్స్లోకి వెళ్ళిపోతాయి అనమాట. ఏవైతే లార్జ్ పార్టికల్స్ ఉన్నాయో అవి నారో అంటే దగ్గరగా ఉన్న యాంగిల్స్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇందులోని మనం ఇన్స్ట్రుమెంటేషన్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి లేజర్ డిఫ్రాక్షన్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి మాల్వెరిన్ మ్యాషరైజర్, అలాగే సింపాథెటిక్ హీలియోస్ అనే దాన్ని కూడా మనకి ఈ రెండు ఇన్స్ట్రుమెంట్ అయితే యూజ్ చేస్తారన్నమాట. సో దీని యొక్క అడ్వాంటేజెస్ వచ్చేసి ఫాస్ట్ మరియు యాక్యురేట్. దీని యొక్క వైడ్ సైజ్ రేంజ్ వచ్చేసి 0.01 మైక్రోమీటర్ నుంచి 3000 మైక్రోమీటర్ వరకు దీని యొక్క రేంజ్ అయితే ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, తర్వాత మెథడ్ చూసుకున్నట్లయితే మనకి సీవింగ్ మెథడ్ అయితే ఉంటుందన్నమాట. సో డిఫరెంట్ మెసేజెస్ని యూజ్ చేయడం ద్వారా మనం ఇందులోనే సపరేషన్ అయితే చేస్తాం అనమాట. సో ఇందులోని సింపుల్ అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. అంటే సో ఇది చాలా సింపుల్గా మరియు పెద్ద కాస్ట్ అనేది కూడా ఎఫెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా రావన్నమాట. ఇది ఫైన్ పౌడర్ సంబంధించి ఫైన్ పౌడర్ చేసినట్లయితే మెసేజ్లోనే రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా రాకుండా ఉంటాయి. సో థర్డ్ వన్ వచ్చేసి డైనమిక్ లైట్ స్కాటరింగ్ మెథడ్ అనమాట. సో ఇందులోని నానో పార్టికల్ సైజ్
మెజర్ చేయాలంటే డిఎల్ఎస్ని మాత్రమే యూజ్ చేయాలి. సో ఏవైతే సైజెస్ చాలా తక్కువగా నానోమీటర్ రేంజ్లో ఉంటాయో సో వాటిని మనం ఈ డైనమిక్ లైట్ స్కాటరింగ్ మెథడ్ ద్వారా మనం చేస్తాం అనమాట. సో ఇందులోని మనకి శాంపుల్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే ముందుగా పౌడర్ని ప్రాపర్గా డిస్పర్స్ చేయాలి. సో అందులోని ఎలాంటి యాగ్లో మెరిట్స్ లేకుండా చేయాలన్నమాట. అంటే గడ్డలుగా లేకుండా సో ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట. అంటే పౌడర్ అనేది కంప్లీట్గా డిస్పర్స్ అయ్యేలాగా చేసుకోవాలి. సో ఇందులోని మనకి ఈ మాల్వేరిన్ మాయిశ్చరైజర్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే సో ముందుగా ఆ ఇన్స్ట్రుమెంట్ని అయితే ఆన్ చేసుకోవాలి. తర్వాత ఇందులోనే మనకి 2 మెథడ్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి వెట్ మెథడ్, రెండోది వచ్చేసి డ్రై అనాలిసిస్ అనమాట. సో ఇందులోనే ఒక మెథడ్ని సెలెక్ట్ చేసుకొని శాంపిల్ని యాడ్ చేస్తాము. సో దీని గుండా ఆ లేజర్ లైట్ని అయితే పాస్ చేస్తారనమాట. పాస్ చేసిన తర్వాత సో అందులోని మనకి పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది, సో ఈవెన్గా ఏవేవి సైజెస్ ఏవేమి ఉన్నాయో సో అవి మనకి డిస్ట్రిబ్యూషన్ గ్రాఫ్లోనైతే మనకైతే వస్తుందన్నమాట. సో ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి D10, D50, D90 వాల్యూస్ ఇట్లా మనకి వస్తాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే D50 అనే తీసుకున్నట్లయితే మనకి 15 మైక్రాన్స్ అంటే 50% ఆఫ్ పార్టికల్స్ అనేవి బిలో 15 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నాయని దీని ద్వారా తెలుస్తుంది అనమాట. D50, D90 ఇలా. సో వాల్యూమ్ డిస్ట్రిబ్యూషన్ లేదా నెంబర్ డిస్ట్రిబ్యూషన్ కూడా దీన్ని మనం కన్సిడర్ చేస్తాము. సో ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే ట్యాబ్లెట్ ఫార్ములేషన్లోనే ఎక్కువగా యూజ్ చేస్తారు. తర్వాత API డెవలప్మెంట్ స్టేజ్లో దీన్ని యూజ్ చేస్తారు. అలాగే సస్పెన్షన్స్, ఎమల్షన్స్ స్టెబిలిటీకి సంబంధించి ఇన్హేలర్ పార్టికల్ అనాలిసిస్లో దీన్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట.